కడప ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. ఓ మోస్తరు వర్షానికే బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. కడప ఆర్టీసీ బస్టాండ్లో వర్షం వస్తే చాలు మోకాల నుంచి నడుము లోతు వరకు నీళ్లు నిలవచ్చేటువంటి దయనీయమైన పరిస్థితి ఈ కడప ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది. గడిచినటువంటి 5 ఏళ్ల కాలం నుంచి కూడా ఈ ఆర్టీసీ బస్టాండ్ ఇదే దుర్భరమైన పరిస్థితుల్లోనే ప్రయాణికులు బస్సులు ఎక్కాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కడప ఆర్టీసీ బస్టాండ్ ఇది. దీనికి వైఎస్ రాజశేఖర రెడ్డి బస్ స్టేషన్ అని కూడా పేరు పెట్టారు. అయితే ఒక చిన్నపాటి ఒక మోస్తరు వర్షం వస్తే చాలు మోకాల లోతు వరకు నీళ్లు నిలిచి ఉంటున్నాయి. పెద్ద వర్షం భారీ వర్షం నమోదైతే మాత్రం బస్టాండ్ బస్సులకు సగం వరకు కూడా మునిగిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కడప ఆర్టీసీ బస్టాండ్ కొనసాగుతోంది. కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి పొరుగు జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాలకు దాదాపు 800లకు పైగానే ఆర్టీసీ బస్సులు ఈ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రోజు నిత్యం కూడా తిరిగేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రయాణికులు దాదాపు వేల సంఖ్యలో వచ్చేటువంటి ప్రయాణికులు ఈ బస్సు ఎక్కాలంటే కూడా బురద నీళ్లలో కాళ్ళు పెట్టి బస్సులోకి ఎక్కాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. కొందరు ఆటోలోనే నేరుగా బస్సు వద్దకు వెళ్ళి అక్కడ బస్సు కూడా ఎక్కాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఇక్కడున్నటువంటి స్థానికులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. చాలా చూస్తున్నారు కదా, చాలా నీళ్ళు ఉన్నాయి. నేనే ఇప్పుడు ఆటో దిగాను, వెంటనే నా కాళ్ళ కాడంతా నీళ్ళు వచ్చేసాయి. నేను వేరే ఊరి నుంచి వస్తున్నాను, కానీ ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అక్కడ వెళ్ళాలంటే నాకు అర్థం కాలేదు, ఎట్లా వెళ్ళాలో నాకు ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో నాకే అర్థం కాలేదు, అవతల క్రాస్ అవ్వడానికి. డ్రైనేజ్ సిస్టమ్ నీట్గా ఉంటే వాటర్ నీట్గా వెళ్ళిపోతాయి కదా. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఉన్నా కూడా, 5 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఈ బస్టాండ్ దుస్థితి ఇప్పుడు కూడా మార్చుకోలేకపోయినాడు. చిన్న పిల్లలను వేసుకొని బస్సులు కాడి పోవాలన్నా, ఎక్కాలన్నా, దిగాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. మోగాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి సార్, అసలు పట్టించుకునే మానవులే లేరు. అసలు దిగాలన్నా పైన చిన్న పిల్లలు, ఒక పెద్దోళ్ళం అంటే మేము ఎట్టో కొట్టి నడుస్తాము. ముసిలోళ్ళు పిల్లలు పట్టుకుని ఎట్ట ఎక్కుతారు సార్. అయితే ఇక్కడ చూసినటువంటి ఈ పరిస్థితిని చూసి కడప ఆర్టీసీ బస్టాండ్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు కూడా ఒక చిన్నపాటి వర్షం వస్తే కడప నగరపాలక సంస్థ ఈ ట్యాంకర్ల ద్వారా మురుగునీటి అంతటిని కూడా తీసుకెళ్లి ఇతర కాలువల్లోకి పోయాల్సినటువంటి పరిస్థితి. ఉమ్మడి కడప జిల్లాకి చెందినటువంటి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఈ కడప ఆర్టీసీ బస్టాండ్లో నీళ్లు నిలవకుండా ప్రయాణికులకు కష్టాలు పడకుండా వారు సౌకర్యవంతంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా, బస్సులు ఎక్కే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్.